మీకు మల్లాం చరిత్ర తెలుసా? తెలుసుకుందాం రండి. ఇప్పుడు మల్లంగా పిలువబడే గ్రామం పూర్వం తిరువాంబూరుగా పిలువబడేది. మల్లాసుర కొల్లాసుర అనే ఇద్దరు సోదరులు మిక్కిలి బలవంతులై ఆ గ్రామాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. మల్లాసుర ఆకృత్యాలకు అంతు లేకుండా పోతున్నాయి. కొల్లాసురుడు గ్రామాన్ని కొల్లగొడుతున్నాడు. వీరి కటువైన పరిపాలనను ప్రజలు భరించలేకపోయేవారు. ఈ రాక్షస బాధలు పడలేక అక్కడ ప్రజలు తమ ప్రార్థనల ద్వారా తిరువాంబూరులో స్వయంగా వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని వేడుకున్నారు. స్వామివారు కరుణించి గ్రామ ప్రజలను కాపాడడానికి సంకల్పించి దుష్ట సోదరులను 2 సార్లు హెచ్చరించారు. కానీ ఆ రాక్షసులు ఏమాత్రం భయపడకుండా మూడవసారి స్వామివారిపై యుద్ధానికి వెళ్లారు. ఇక సహించలేక మాతాపితల నుండి దత్తము చేయబడిన ఆయుధంతో కొల్లాసుర మల్లాసుర రాక్షసులను స్వామివారు అంతమొందించారు. కానీ మరణ సమయంలో మల్లాసురుడు తన తప్పును తెలుసుకుని తన జీవితం చరితార్థం చేయమని స్వామివారిని వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు కరుణించి ఈ తిరువాంబూరు గ్రామం భవిష్యత్తులో మల్లాపురంగా పిలువబడుతుంది అని చెప్పారు. ఆ మల్లపురమే ఇప్పుడు మల్లంగా పిలువబడుతుంది. మల్లంకే తిరుగుడు మల్లం అని పేరు కూడా ఉంది. మరి ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సింది. అప్పటి వరకు ఇలాంటి హిస్టారికల్ విషయాల గురించి తెలుసుకోవాలంటే పాజిటివ్ కల్చర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ, జై జగన్నాథ్.